ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఆయన ఒక కార్యక్రమం గురించి ఇక్కడికి రావడం జరిగింది. రైతులతో ముఖాముఖి అనేటువంటి కార్యక్రమం కోసం ఇవాళ అంబేద్కర్ కోనసీమ పిచ్చుకలంక దగ్గరికి ఆయన వచ్చారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దండిగా హామీలు ఇస్తారు, అలాగే మాకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరుస్తారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారనేటువంటి ఆశతో అక్కడికి వెళ్ళినటువంటి రైతాంగానికి ఇవాళ నిరాశ మిగిలిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ జిల్లాలో కనీసం యూరియా కానీ లేదా ఎరువుల రేట్లు పెంచేసి కానీ మరి కనీసం రైతుకి ప్రైవేట్ షాపులకు వెళ్ళినా రైతులకి ఎరువులు ఇచ్చే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదు. అలాగని ఇవాళ రైతులతో ముఖాముఖి అనేటువంటి కార్యక్రమం పెట్టి ఏ రైతు చేత మాట్లాడించలేదు, వారి కష్టాలు తెలుసుకోలేదు సరికదా. పైపెచ్చు మళ్ళీ డ్వాక్రా గ్రూప్ మహిళల్ని బలవంతంగా అక్కడ పిలుచుకుని వారి ద్వారా ఆ మీటింగు మమ అనిపించుకునే కార్యక్రమం వారు చేశారని మేము భావిస్తూ ఉన్నాం. ఒకవైపున పోలీసులు అడ్డగిస్తున్న ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి వారిని గ్రహించినటువంటి రైతులు, మహిళలు ఒకవైపు మీటింగ్ ప్రాంగణం నుంచి ఆయన మాట్లాడుతుండగానే వారు బయటికి పరుగులు తీసేటువంటి పరిస్థితి నాకు తెలిసి ఎక్కడా జరగదు, కానీ ఇవాళ జరిగింది. అంచేత వారి మీటింగ్ ఆద్యంతం తుస్సుమందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే పైపెచ్చు వారికి ఏదైతే ఇవాళ ఎవరినైతే మరి బలవంతపు మరి సమీకరణ చేశారో వారిని కూడా ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులందరికీ కేటాయించినటువంటి బస్సులన్నీ కూడా ఆపేసి బలవంతంగా ఈ యొక్క సమీకరణ చేసి పైపెచ్చాలను అక్కడికి తీసుకెళ్ళి వారికి కనీసం వసతి సౌకర్యాలు కూడా చూడకుండా కనీసం మహిళలను తీసుకెళ్ళినప్పుడు కనీసం అక్కడ బాత్రూములు కూడా ఏర్పాటు చేయాలటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు వచ్చినటువంటి పత్రికా విలేకరులకు కూడా కనీసం లోపలికి వెళ్ళనకుండా వారికి ఎటువంటి అన్నపానీయాలు ఏర్పాటు చేయకుండా ఇవాళ నాయకులు వారు పప్పం గడుపుకోవడానికి చూశారు తప్ప ఈరోజు జరిగినటువంటి ఈ రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏమీ లేదు, సున్నా అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వారు చెప్పేటువంటిది గేట్లు మార్చాం, అద్దరుగా కాటన్ గారి తర్వాత మేమే ఇంత భారీగా ఒక ఇన్ని కోట్లు పెట్టి చేసామని చెప్తున్నారు. రైట్, ఎవరు ప్రభుత్వం పరంగా ఉన్న ప్రాజెక్టులు కాపాడుకునే కార్యక్రమం మనం చేయాలి. అందులో భాగంగానే గతంలో రాజశేఖర్ గారు కూడా మోడరైజేషన్ పేరుతో 1625 కోట్లు సెంట్రల్ అంటే ఒకదానికి మంజూరు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. అంచేత ఎప్పటివరకు శరత్ధర్ గారు, కాటన్ గారు, రాజశేఖర్ గారు, అలాగే అంజనాథ్ రెడ్డి గారు, ఇంకా మిగిలిన వాళ్ళ టైంలో ఉన్నట్లయిన అన్ని క్రెడిట్ చోరీ చేయడానికి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ పిచ్చుకలంకకు వచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.